ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. బిడ్డలారా, మేము అందిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాలు ఎంతో మంది వింటూ ఆధ్యాత్మికంగా మీరందరూ కూడా బలపరచబడుతున్నారని మేము నమ్ముచూ ఉన్నాము. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. పిల్లరా, చూడండి, ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నీకు తోడుగా ఉన్నా అంటున్నాడు. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. బిడ్డలారా, చూడండి, ఒక శ్రేష్టమైనటువంటి మాట. ఈ మాట మనందరితో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు అనమాట. ఈరోజు ఏ మనుష్యుడు కూడా మనకు తోడుగా ఉండలేరు. ఏ యొక్క రక్త సంబంధి కూడా మనకు తోడుగా ఉండరు. ఏ అన్నదమ్ములు కానీ, ఏ స్నేహితులు కానీ, ఏ ఆత్మీయులు కానీ, ఏ బంధువులు కానీ, ఎవరు కూడా కడదాకా చివరిదాకా మనతో ఉండేవారు ఈ లోకంలో ఎవరు లేరండి. ఆయన అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను కనుక భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను అంటున్నాడు అనమాట. బిడ్డలారా, చూడండి, భయపడకు అంటున్నాడు అనమాట. భయపడొద్దు అనేటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 365 సార్లు వ్రాయబడి ఉంది. బిడ్డలారా, చూడండి, ప్రతి దినము కూడా ఒక మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో భయపడతానే ఉంటాడు. కనుక ఆయన అంటున్నాడు, ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు ఈరోజు? ఏ ఇన్సిడెంట్ని బట్టి, ఏ సంఘటన బట్టి నువ్వు భయపడుతున్నావు? అప్పుల సమస్యలు బట్టే, అనారోగ్య పరిస్థితులను బట్టే, లేకపోతే బిడ్డల ఫీజు విషయాన్ని బట్టే, లేకపోతే బిడ్డలు ఎగ్జామ్స్లో మంచిగా పాస్ అవుతారా లేదా అని చెప్పేసి, లేదా ఒక మంచి గృహం కట్టుకుంటాను లేదా అని చెప్పేసి, ఏదో ఒక భారమైనటువంటి పనిని ముందు ఉంచుకొని ఈ పని నా వల్ల ఇద్దా అని చెప్పేసి ఒకవేళ నువ్వు భయపడుతూ వస్తున్నావేమో. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కనుక భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను అంటున్నాడు అనమాట. భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు అనమాట. పిల్లలు చూడండి, ఆయన మన దేవుడండి. ఆయన మనల్ని రక్షించేవాడు, ఆయన మనల్ని విమోచించేవాడు, ఆయన మనల్ని లేవనెత్తి బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, కనుక ఈరోజు ప్రియులారా, ఎక్కడుండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, ఏ స్థితిలో ఉండి వింటున్నావో, ఏ పరిస్థితుల్లో ఉండి వింటున్నావో, ఎలాంటి భయాందోళనలో ఉండి వింటున్నావో, ఏ విధమైనటువంటి బరువెక్కినటువంటి మనసుతో నువ్వు వింటున్నావో, హృదయ విదారకమైనటువంటి సమస్యల చేత అల్లాడినటువంటి పరిస్థితుల్లో, కృంగినటువంటి మనసుతో, కన్నీటితో, దుఃఖంతో, వేదనతో, సమస్యతో, మరి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండి నీవు మాటలు వింటున్నావో ఆయన అంటున్నాడు, చూడండి, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను అంటున్నాడు అనమాట. ఆయనే మనకు దేవుడండి. ఆయన తప్ప మనకెవ్వరు లేరు కదా ఈ లోకంలో. ఎంతోమంది ఉన్నప్పటికీ ఆయనలాగా ధైర్యం ఇచ్చేవారు, ఆయనలాగా మనకు భరోసా ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు. కనుక ఆయన అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఇంత చక్కటి వాగ్దానం దేవుడు మనకిచ్చాడు కనుక ఈ రోజు నుంచి ఏ విధమైనటువంటి భయం లేకుండా ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళు. ధైర్యంగా నీ పనులు ప్రారంభించు. నీవేదనుకున్నావో, ఏది తలపెడుతున్నావో, ఏది జరిగించాలనుకుంటున్నావో ఆ విషయంలోని దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను నీ దేవుడై ఉన్నానని చెప్తున్నాడు కదా. నా దేవుడు నాతో ఉన్నాడు, నా కుటుంబంతో ఉన్నాడు. ఏ విషయాన్ని బట్టి నేను భయపడను, ఏ విషయాన్ని బట్టి నేను బెదిరిపోను, ఏ విషయాన్ని బట్టి నేను కలవరపడను అని చెప్పేసి నువ్వు అనుకున్న పని ఏదైతే ఉందో ఆ పని జరిగించడానికి నువ్వు పూనుకున్నప్పుడు నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు, నీ దేవుడే నేను బలపరుస్తాడు, నీ దేవుడే నేను వెన్ను తట్టి నడిపిస్తాడు, నీ దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. కనుక భయపడొద్దు, జడియొద్దు, దిగులు పడొద్దు, ధైర్యం కలిగి ఉండు, దేవుడి మీద ఆధారపడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను.
ప్రభా ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరినీ కూడా మరొకసారి ఆదరించమని వేడుకుంటున్నాను. ఎవరైతే నాయన భయముతో ఉన్నారు ప్రభా, ఏ పరిస్థితిని బట్టి కలవరంతో ఉన్నారు, భయంతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు ప్రభా, అట్టి బిడ్డలందరినీ కూడా మీరు ధైర్యపరచమని వేడుకుంటున్నాను. ఓదార్పు దయచేయమని వేడుకుంటున్నాను. నేను నీ దేవుడై ఉన్నానని చెప్తున్నా కదా ప్రభా, నువ్వు వారి దేవుడివై ఉన్నావు ప్రభా. ఆ రీతిగా వారి మనసులోనికి నిన్ను స్వీకరించు ప్రభా. అయ్యా ప్రతి విషయంలో నాయన నీ మీద ఆధారపడుతూ నీ వైపు చూస్తూ నాయన అయ్యా నాయన వారి యొక్క పనులల్లో అయ్యా వారు నాయన వారు తలపెట్టే పనులన్నీ కూడా జరిగించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి బిడ్డను కూడా బలపరచమని వేడుకుంటున్నాను. ఆరోగ్యాలతో నింపండి, కృపతో బలముతో నింపండి తండ్రి. నీకు వందనాలు. ఏ గృహంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రభా, ప్రతి విధమైనటువంటి నాయన అననుకూల పరిస్థితులన్నీ తొలగించి అయ్యా ప్రతికూలంగా మీరు మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైనటువంటి విరోధమైన క్రియలని మీ నామములు లయపరచమని వేడుకుంటున్నాను. సమాధానంతో, ఆరోగ్యంతో, నెమ్మదితో, ప్రశాంతతో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ నామములు నింపమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డకు ధైర్యమును దయచేయండి ఆయన, బలపరచండి, వెనుతట్టి నడిపించమని వేడుకుంటున్నాను. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించమని ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా నీ కృపాక్షేమాలతో నింపమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా మరొకసారి బలపరచమని అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ దినము ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం, భయపడకము నేను నీ దేవుడై ఉన్నానని చెప్తున్నాడు కనుక ఈ మాట మీరు స్వీకరించండి. ఈ సంవత్సర కాలం అంతా మీ కుటుంబాలను, మిమ్మల్ని ఆయన నడిపించేవాడై ఉన్నాడు. ఏ విషయంలో కూడా అధైర్యపడద్దు, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు కనుక ధైర్యంగా ఉండండి. ఈ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వందనాలండి. ప్రైజ్ లార్డ్.